చాలా హెల్తీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డూని చేద్దాం రండి. ఈ లడ్డు రోజుకొకటి తింటే మన హెల్త్‌కి చాలా మంచిదండి. సో, ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కాజు, బాదం, పిస్తా, అలాగే గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్‌ని కూడా వేసుకొని ఈ విధంగా ఒక 3 మినిట్స్ వేయించుకోవాలి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత కొన్ని కిస్మిస్ అలాగే గసగసాలను వేసుకొని మరొకసారి మీడియం ఫ్లేమ్‌లోనే ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకొని మరొకసారి 1 మినిట్ పాటు వేయించుకొని పక్కనే ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఖర్జూరం గింజలు తీసేసి ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఖర్జూరం ఇందులో వేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లోనే ఈ విధంగా వేయించుకోవాలండి. ఇప్పుడు వేగిపోయిన ఈ ఖర్జూరంలోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని చిన్న చిన్న లడ్డూలాగా చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా లడ్డూలన్నింటిని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసిన తర్వాత పక్కనే కొన్ని గసగసాలు పెట్టుకొని ఈ లడ్డూలన్నింటిని కూడా ఆ గసగసాల్లో ఈ విధంగా చేయాలండి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. అలాగే చాలా హెల్తీ అండి.